అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అంబిక. నేను రూట్ కెనాల్ స్పెషలిస్ట్ కాంకర్ డెంటల్ హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తున్నాను. మనిషి పెరుగుతున్నప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ఒక సెట్ ఆఫ్ పళ్ళు ఉంటాయండి. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు వచ్చే వరకు ఆ సెట్ కంప్లీట్‌గా రిప్లేస్ అవుతుందన్నమాట. అంటే వాళ్ళకి పర్మనెంట్ పళ్ళు వచ్చే స్టేజ్ అనమాట. చాలామంది 10 ఇయర్స్ ఉన్నప్పుడే పిల్లలు మదర్స్ పట్టుకొని వస్తారు. మా వాళ్ళకి పళ్ళు సరిగ్గా లేవు, చాలా భయం వేస్తుంది ఎలా వస్తాయో అని. మీరేమీ కంగారు పడక్కర్లేదు. పిల్లలకి 13 నుంచి 14 వయసు వచ్చే వరకు మొత్తం అన్ని పళ్ళు బయటికి వచ్చినంత వరకు మీరు వెయిట్ చేయొచ్చు. అప్పుడు అవి ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. 8-10 ఇయర్స్ అనేవి అగ్లీ డక్లింగ్ స్టేజ్ అని మనం అంటాం అనమాట. అప్పుడు పళ్ళ వరుస మీకు పర్మనెంట్వి పాల పళ్ళు 2 కలిపి ఉంటాయి కాబట్టి మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ 13 ఏళ్ళు వచ్చినంత వరకు మీరైతే ఏం వరీ అవ్వక్కర్లేదు. లేదు పైన ఎముక అంటే దవడలోనే ఏదో చేంజ్గా కనిపిస్తుంది, ముందుకు రావట్లేదు, వెనక్కు లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఐడెంటిఫై చేసి తీసుకురావాలి. పళ్ళు వరకు అయితే మీరు 13 ఏళ్ళ వరకు ఏ ట్రీట్మెంట్ చేయనక్కర్లేదండి. అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ చేద్దాము 13 ఏళ్ళ తర్వాత స్పేసింగ్ ఉన్నా, అంటే పళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంది, పళ్ళ మీద పన్ను ఉన్నది అని అనుకుంటే మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు పళ్ళుకి వైర్లు క్లిప్లు పెడతారు చూసారా, ఆ ట్రీట్మెంట్ చేస్తాం పళ్ళ వరుసని సెట్ చేయడానికి. అండ్ ఆల్సో కరెక్ట్ ఏజ్ సెట్ చేయడానికి ఏంటంటే ఎప్పుడైతే అన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తున్నాయో ఆ ఏజ్ని ఐడెంటిఫై చేసుకొని అప్పుడే కానీ కరెక్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎముక అప్పుడే ఇంకా యంగ్గా ఉంటుంది కాబట్టి ఎముకలో మూమెంట్స్ కూడా ఈజీగా జరుగుతాయి. లేదు ఇప్పుడు ఇంకా కొత్త విధానాలు వచ్చాయి ఎలైనర్స్ అని, మీరు అవి కూడా యూస్ అవుతుంటాయి అన్నమాట.